డిసెంబర్ 1, 2024 తర్వాత ఓటీపీ సూచనల వెనక కారణాలేంటి? వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. డిసెంబర్ 1, 2024 నుండి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్, రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా అండ్ బిఎస్ఎన్ఎల్ వంటి అన్ని టెలికాం ఆపరేటర్ల కోసం న్యూ ట్రేసిబిలిటీ రెగ్యులేషన్స్ అమలు చేస్తుంది. ఈ నిబంధనల ప్రకారము ఓటీపీ సహా ప్రతి ఎస్ఎంఎస్ తప్పనిసరిగా దాని మూలాన్ని గుర్తించగలగాలి. భారతీయ మొబైల్ వినియోగదారుల లక్ష్యంగా చేసుకుని పెరుగుతున్న స్పామ్, ఫిషింగ్ అండ్ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ ఎదుర్కోవడమే ఈ నియంత్రణ లక్ష్యం. ఈ నిబంధనల ముఖ్యోద్దేశం సైబర్ క్రైమ్స్ నిరోధించడమే. అనాథరైజ్డ్ యాక్సెస్ టు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కోసం ఓటీపీల వంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ దొంగిలించడానికి ఫిషింగ్ దాడులు మరియు మోసపూరిత ఎస్ఎంఎస్ తరచుగా ఉపయోగించబడతాయి. భద్రతను మెరుగుపరచండి. ఎస్ఎంఎస్ మూలాలను గుర్తించడం ద్వారా బ్లాక్ ఫ్రాడ్యులెంట్ ఎంటిటీస్ అండ్ ప్రొటెక్ట్ కన్జ్యూమర్ డేటా, బూస్ట్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ అనేది మెయిన్ మోటో. సురక్షితమైన డిజిటల్ కమ్యూనికేషన్తో ఆన్లైన్ లావాదేవీలు మరియు యాప్ ఆధారిత సేవలపై నమ్మకం మెరుగుపడుతుందని భావిస్తున్నారు. ఓటీపీలు మరియు ఇతర కీలక సమాచారం సురక్షితంగా పొందడం వల్ల ఆన్లైన్ లావాదేవీలపై వినియోగదారుల నమ్మకం పెరుగుతుంది. పొటెన్షియల్ ఇంపాక్ట్ అంటే దీనివల్ల వినియోగదారులపై ఏ రకమైన ప్రభావం పడబోతుంది? తాత్కాలిక ఓటీపీ ఆలస్యాలు. ప్రారంభ పరివర్తన సమయంలో కొత్త నిబంధనలను అనుగుణంగా టెలికాం ఆపరేటర్లు తమ సిస్టంలను సర్దుబాటు చేయడం వలన వినియోగదారులు ఓటీపీలను స్వీకరించడంలో ఆలస్యం అవ్వవచ్చు. ముఖ్యమైన సేవలు మినహాయించబడ్డాయి. ఇందులో కూడా కొన్ని నెట్ బ్యాంకింగ్, ఆధార్ ధృవీకరణలు మరియు అత్యవసర ఆర్థిక లావాదేవీల వంటి కీలకమైన సేవల కోసం ఓటీపీలు ప్రాధాన్యతనిస్తూ మరియు వెంటనే డెలివరీ చేయబడతాయి. టెలికాం ఆపరేటర్లు అమలు సవాళ్ల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని సృష్టించేందుకు డిసెంబర్ 1 గడువును చేరుకోవడంతో ట్రాయ్ దృఢంగా ఉంది. టెలికాం ఆపరేటర్స్ నాట్ ఎక్విప్డ్ విత్ రిక్వైర్డ్ టెక్నాలజీ టు హ్యాండిల్ ది సిచ్యువేషన్. ఆపరేటర్స్ వారి అసక్తతను వ్యక్తపరిచారు. ఏది ఏమైనా ప్రజలు ఇది స్టెబిలైజ్ అయ్యే వరకు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరమైన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. జై హింద్, జై భారత్.